గారు రెడీయా అండి వంట చేయడానికి? ఓకే, సో మీరేం వంట ప్రిపేర్ అయ్యారు? మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ. మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మష్రూమ్స్ 200 గ్రాములు, తరిగి ఉడికించిన బేబీ కార్న్ 200 గ్రాములు, టొమాటో పేస్ట్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఉల్లి ముక్కలు, ఓకే, పచ్చిమిర్చి, పేస్ట్ ఏమైనా రెడీ చేసుకున్నారా అండి? టమాటో పేస్ట్ చేసుకున్నాము. ఓకే, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం. జీడిపప్పు కూడా పేస్ట్. ఓకేనా, ఇవి కొంచెం బ్రౌనిష్గా అవ్వాలి. ఓకే, సో అయిన తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారండి? మష్రూమ్ కొంచెం వేయించుకుంటే. మష్రూమ్స్ మీరు క్లీన్ చేసి పెట్టుకున్నాం. కొంచెం సెమీ బాయిల్ చేసాము. సెమీ బాయిల్ చేసుకున్నాం. ఓకే, ఈ కాలీఫ్లవర్, మష్రూమ్ ఇవన్నీ కూడా మనం కుక్ చేసే ముందు కొద్దిగా హాట్ వాటర్ అలా వేసుకుంటే మనకు బాగుంటుంది. నెక్స్ట్ 1 మినిట్ బేబీ కార్న్ కూడా వేసేయాలి. అది కూడా బాయిల్ చేస్తారా? సెమీ బాయిల్ చేసి. ఓకే, టమాటో ప్యూరీ. సో టమాటో పేస్ట్. ఓకే, టమాటో పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, జీడిపప్పు పేస్ట్ కూడా వేయాలి. సో జీడిపప్పు నానబెట్టేసి పేస్ట్ చేసాను. సరిపోతుందా? సరిపోతుంది. కలిపిస్తాం. సో ఇప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ వల్ల అది కొంచెం రాయల్గా కనిపిస్తుంది డిష్ అంతా కూడా. ఆ గ్రేవీ అంతా కూడా మనకు బాగా వచ్చేసింది కదా. కొంచెం మగ్గాలా అండి ఇది? కొంచెం మగ్గాలి. సో లక్ష్మి గారు ఎంతవరకు వచ్చింది ఇది? ఇది కొంచెం ఫ్రై అవుతా ఉందమ్మా. ఇప్పుడు ఉప్పు. ఓకే, సో ఇప్పటిదాకా ఉప్పు యాడ్ చేయలేదు కదా దేంట్లో కూడా. ఇప్పుడు వేసుకోవటమే. కారం, కొంచెం పసుపు. ఓకే, సో మీరు అది మగ్గిస్తూ ఉండండి. ఓకే, మరి ఇక్కడ మనకి మనసు మమత సీరియల్ నుంచి గెస్ట్లు వచ్చారు కదండి. మరి వీళ్ళని క్వశ్చన్స్ అడగడానికి మన ఆడియన్స్ రెడీగా ఉన్నారు. సో ఎవరు అడగబోతున్నారు క్వశ్చన్ అండ్ ఎవరిని అడగబోతున్నారు? నా పేరు రాజేశ్వరి అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. అశోక్ని లలిత్ని కలిపారు కదా, మీ ఇంకో కూతుర్ని కూడా కలుపుతారా? ఓకే, సో క్వశ్చన్ అశ్మిత గారికి వేశారు. సో మరి ఏంటి, కల్పిస్తారా? ఆ కూతురు పరిస్థితి ఏంటి? అంటే ఇది పెద్ద సస్పెన్స్. ఈ రోజు అభిరుచిలో చెప్పేస్తున్నాను. చెప్పేస్తున్నారా? లేదు, మొత్తం చెప్పనుగా. నేను పెద్దదాన్ని అందులో సీరియల్లో పెద్దదాన్ని కాబట్టి వాళ్ళిద్దరిని లల్లి అండ్ అశోక్ని కలిపాను. ఇంకొక కూతుర్ని కూడా అంటే మేబీ నేనే కలపవచ్చు కదా, ఎందుకంటే నేను అందులో పెద్ద ఇది కాబట్టి. సో మేబీ కలపొచ్చు, కలపకపోవచ్చు, మీరే చూడండి. సో చాలా చాలా తెలివిగా. అంటే మరి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కొంచెం చెప్పడం కష్టం, ఎందుకంటే అది మరీ సస్పెన్స్ రివీల్ అయిపోయే క్వశ్చన్స్ అడిగేస్తే వాళ్ళు చెప్పరండి, వాళ్ళు చెప్పరు. అంతే, ఇక్కడ ఉంది చూసారా. వాటర్ కొంచెం పోయాలి. అవునా, చూడండి. సరిపోతుంది. సరిపోతుంది. సో కొద్దిగా వాటర్ లో కూడా మగ్గేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో వేసుకున్న చెక్క, కొంచెం దాల్చిన చెక్క. అది పైన అంటే ఆ స్మెల్ ఎక్కువ తెలియదండి? ఎక్కువ తెలియదండి. ఓకే, లవంగాలు కూడా వేస్తున్నారా? 2 మసాలా దినుసులన్నీ వేస్తున్నారు జస్ట్ అలా కొంచెం ఫ్లేవర్ కోసం. తర్వాత పొడి మసాలా కూడానా? ఓకే, కొత్తిమీర. ఓకే, ఒక 2 మినిట్స్ మగ్గబెట్టి ఇంకా తీసేయటమేనమ్మా. కూర ఇంకా రెడీ అయిపోయింది. కలిపేసుకుంటారా ఒకసారి? ఓకే సార్. ఓకేనండి, అయిపోయింది. ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేద్దాం. సో కర్రీ రెడీ అండి. కార్వింగ్ మీరే చేశారండి. ఎస్కిమోస్ లాగా. ఇంకా పెడదామా? బాగా చేశారు, ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది వేడివేడిగా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం.
మష్రూమ్ బేబీకార్న్ కర్రీ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగి ఉడికించిన మష్రూమ్స్, తరిగి ఉడికించిన బేబీకార్న్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరిగా మసాలా దినుసులు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మష్రూమ్ బేబీకార్న్ కర్రీ రెడీ.